టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నాగ చైతన్యతో ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక చైతుతో సినిమా కోసం కొరటాల ఏకంగా దేవరా 2 కూడా పక్కన పెట్టేశారని టాలీవుడ్ అంతా కోడైగా వస్తుంది. దీనికి తోడు నాగ చైతన్యతో 2 మీటింగ్స్ కూడా జరగడంతో ఆయన నాగ చైతన్యతోనే సినిమా చేస్తున్నారని దాదాపు చాలా వరకు ఫిలిం నగర్లో టాక్ అయితే వస్తూనే ఉంది. మరి ఎట్టకేలకు ఈ ప్రచారంపై ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. అక్కినేని వారసుడు నాగ చైతన్య రీసెంట్ గా తండేల్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చేస్తున్నాడు. మొదట్లో దేవరా డైరెక్టర్ కొరటాల శివతో నాగ చైతన్య సినిమా చేస్తున్నాడని వార్తలు రాగా ఇప్పుడు అందులో నిజం లేదని కూడా తేలిపోయింది. అయితే ఆయన నాగ చైతన్యతో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే, కానీ అది దర్శకుడిగా కాదు. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ తో కలిసి యువసుధా ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ నెలకొల్పి కొరటాల శివ సహకారంతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. కొరటాల శివ ఒక రకంగా ఆ నిర్మాణ సంస్థలో భాగస్వామి అనే చెప్పొచ్చు. ఆయన ఆ నిర్మాణ సంస్థ ద్వారా వరుస సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు హీరోలతో భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే ఆయన నాగ చైతన్యతో కూడా భేటీ అయ్యారు. నాగ చైతన్యతో మాత్రమే కాదు, పలువురు హీరోలతో కూడా ఆయన భేటీ అయ్యారు. అలాగే పలువురు డైరెక్టర్స్ తో కూడా భేటీ అయ్యారు. ఇక్కడ ఆయన నాగ చైతన్యతో సినిమా నిర్మాతగా చేయాలనుకుంటున్నారు, కానీ డైరెక్టర్ గా ప్రెజెంట్ అయితే ఎలాంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో ఏమైనా చేసే ఉద్దేశం ఉందో లేదో కూడా తెలియదు, కానీ ప్రెజెంట్ అయితే ఆయన నిర్మాతగానే సినిమా చేయాలనుకుంటున్నారట. ఇక ప్రస్తుతం నాగ చైతన్య విరూపాక్ష మూవీ ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. NC24 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని BVSN ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చైతుకి జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాతే చైతు 25వ సినిమా దేవరా నిర్మాతలతో ఉండబోతోంది.